హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రద్యుమ్న ఏఐ డ్యాన్స్ షో క్రియేట్ చేసాం కదా. దాని ట్యూటోరియల్ ఫుల్గా చూద్దాం. అది ఎలా జనరేట్ చేసాము, దానికి ప్రాంప్ట్ ఎలా రాసాము, అసలు ప్రాంప్టే దానికి మెయిన్. అది ఎలా జనరేట్ చేశాను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేశాను స్టెప్ బై స్టెప్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్న స్క్రీన్ రికార్డ్. మన ప్రద్యుమ్న ఏఐ డ్యాన్స్ షోకి మూల కారణం ఇదే. ఇక్కడ మనం ఈ ప్రాంప్ట్ నుంచే నాకు ఈ థాట్ వచ్చింది, కనిపిస్తుంది కదా. ఈ ప్రాంప్ట్ నుంచి మనం డిసైడ్ చేసాం, ఒక ప్రాంప్ట్ ఇచ్చాం. మనం కూడా ఏ డ్యాన్స్ షో చేయగలమా, ఎట్లా చేయగలమన్నప్పుడు ఈ థాట్ వచ్చింది. ఈ థాట్ నుంచి మనం అడిగామన్నమాట. మనం అడిగితే ఈ ప్రాంప్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది మూల కారణం స్టార్టింగ్. ఇంకా చూసాం మనం. చూసారు కదా ఈ ప్రాంప్ట్. నేను ఫస్ట్ ఈ డ్యాన్స్ షో చేయాలంటే మొత్తం డిస్కషను చార్జిబిట్తో పెట్టాను. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, చాలా క్వశ్చన్లు అడిగాను. చూసావా ఇక్కడ. మీ ఐడియా స్పష్టంగా ఉంది. యాంకర్గా మీరు స్టైలిష్గా ప్రొఫెషనల్ లుక్లో ఉండాలి. డ్యాన్స్ ఫామ్లో మీ స్టెప్పులు హైలైట్గా అవ్వాలి. ఇట్లన్నీ నేను డిస్కషన్ చేశాను. నా ఫోటో ఒకటి, మా ఫ్రెండ్ ఒకటి పంపించాను. అప్పుడు మనం ఇచ్చిండు, అవును నరేష్ గారు, మీ కాన్సెప్ట్ బాగుంది. మీరు పంపిన ఫోటోల ఆధారంగా నేను అంటే స్టైలిష్ యాంకర్ ప్లస్ లీడ్ డ్యాన్సర్ నేను అట్లా మీరు ప్రాంప్ట్ రాసుకోవాలి. రఘు ఒక ప్రొఫెషనల్ జడ్జి, ఇంకో మా ఫ్రెండు ధర్మ ఎనర్జిక్ డ్యాన్సరు, నిధి ఫీమేల్ లీడ్ డ్యాన్సరు, మరో 2 ఫీమేల్ డ్యాన్సర్లు, 2 మేల్ డ్యాన్సర్లు. అట్లా అందరం ప్రాంప్ట్ డిస్కషన్ చేసుకున్నాం. దీంతో అంతా డిస్కషన్ ఎలా చేయాలి, మనం ఒక డైరెక్టర్ ఆలోచించినట్టు ఈ ఆలోచనలోనే ఉంది. మెయిన్ థింగ్ మనం చేయాలంటే జెమినీ ఓమ్ని అవతార్ ఉంది కాబట్టి అలా మన ఫేస్ ఈజీగా వస్తుంది. దాన్ని ఉపయోగించి ఈ ప్రాంప్టులు మెయిన్. మీకు ఈ డ్యాన్స్ షో చేయాలంటే ప్రాంప్టులు మీరు డిస్కషన్ పెట్టాలి. చార్జిబిట్తో కానీ జెమినీతో కానీ మీకు ఎలా కావాలి, ఏది కావాలి చూడండి. నేను క్వశ్చన్లు అడిగాను. నరేష్ స్వాగతం, ఇది కేవలం డ్యాన్స్ షో కాదు, టాలెంట్కు కొత్త వేదిక. ఇది ఒక డైలాగ్ ఉంది. అట్లా మనం డిస్కషన్ చేస్తే మంచి ప్రాంప్ట్లు ఇస్తుంది ఇది. ఈ కాన్సెప్ట్లో మీరు యాంకర్గా కూడా డ్యాన్సర్గా కూడా హైలైట్ అవుతారు. రఘుని జడ్జిగా, రఘును డ్యాన్సర్గా పెడితే షోకి మంచి రియాలిటీ షో ఫీల్ వస్తుంది. మొత్తం ప్రాంప్ట్లోనే ఉంది. ప్రాంప్ట్లో రాశాను, చేసి చూపెడతాను కూడా. ఒకసారి మీకు ఎలా చేశాను ఒక వీడియో చూపెడతాను చూడండి. ప్రాంప్ట్లు అన్నీ మీరు జాగ్రత్తగా చూడండి ఎట్లా రాశాను. ఫస్ట్ చూశారు కదా, మీకు కావాల్సిందే ప్రాంప్ట్. ఫస్ట్ మనం పోస్టర్ డిజైన్ చేసుకోవాలి. మనకు ఎలాంటి పోస్టర్ కావాలో ఇది చూడండి. ఇది ప్రాంప్ట్ మీకు పెడతాను నేను. ఇది ప్రాంప్ట్. ఇది ఇచ్చి నేను మా ఫ్రెండ్ ఫోటో, నా ఫోటో ఇస్తే ఇక్కడ కింద ఏమొస్తాయి, పిఎన్ క్రియేషన్ ప్రజెంట్ ప్రద్యుమ్న ఏఐ డ్యాన్స్ షో హోస్టెడ్ బై నరేష్ దారుపల్లి, జడ్జ్ అనౌన్స్మెంట్. ఇది చేస్తే మనకు పోస్టర్ ఇట్లా వచ్చింది. మనకు కావాల్సిన ఫొటోస్ తీసుకుంటే ఇది మెయిన్ థింగ్. మీరు ఈ ఫోటో చేయగలిగితేనే మీకు ఇంకా ముందుకు కొనసాగలుగుతారు. ఇలాంటి స్టైల్ రావాలి. తర్వాత ఇంకో మా ఫ్రెండ్ కానీ పంపించేసి ఇంకో ఇచ్చాను. ఇది ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను. ఇలా మన ప్రద్యుమ్న డ్యాన్స్ షోకి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇలాంటి ఒక డైలాగ్ రాపించాను నేను. ఇది ఒక ప్రాంప్ట్ మీకు పెడతాను. మెయిన్ థింగ్ ఈ ప్రాంప్ట్లన్నీ మీరు ఇది ఇస్తే మళ్ళీ ఇట్లా మనం అనౌన్స్ చేసినట్టు ఫోటో వచ్చింది. చూసిన ఇమేజ్ జనరేషన్ ఇట్లా ఈ ప్రాంప్ట్ పెడతాను, మీరు నోట్ చేసుకోండి. ఇట్లా వచ్చింది. మన కింద మన జడ్జి వచ్చేసింది. మళ్ళీ ఇంకో జడ్జి కోసం ఇంకో ప్రాంప్ట్. ఇది ఇందులో ప్రాంప్ట్లో కెమెరా కూడా 2 కెమెరాస్ ఉండాలి. ఒకటి ఫ్రంట్లో, ఒకటి బ్యాక్లో, ఒకటి రెడ్ కెమెరా అనే ఆప్షన్ కూడా అడిగాను. మనం అడగాలి. ఇలాంటి షోలో ఉన్నప్పుడు 2-3 కెమెరా యాంగిల్స్ అడగాలి మనం ప్రాంప్ట్లో. గుర్తుంచుకోండి, మీరు పెడతాను. ఇంకా మీరు ముందు నేర్చుకోవాలంటే కెమెరా యాంగిల్స్ అడగాలి. చూడండి. అప్పుడు ఇంకో జడ్జ్ వచ్చేసింది అనౌన్స్మెంట్ చేసినట్టు. అట్లా జడ్జి లక్ష్మణ్ మనంది వచ్చింది. ఇట్లా
ఫస్ట్ జడ్జి రఘు, సెకండ్ జడ్జి లక్ష్మణ్, నరేష్, హోస్ట్ అని మనం మెన్షన్ చేయాలి. ఇది మెయిన్ థింగ్. చూసుకోండి. ఇప్పుడు మీరు ప్రాంప్ట్లో మెయిన్ ఎందుకు ప్రాంప్ట్ చూపిస్తున్నాం అంటే ప్రాంప్ట్లో ఈ ప్రాంప్ట్లో ఏం చేయలేరు మీరు. మనం ప్రాంప్ట్తో ఇదంతా చేయాల్సింది. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. మనకి ఏం కావాలో తెలిస్తే, మనం ఏం చేయాలో ఏం కావాలో తెలిస్తే మనం ఏమని చేయలేం. మనకి ఏం కావాలో తెలియకుంటే మనం ఏం చేయలేం. ఏం కావాలో ఎలా కావాలి విజన్, మనకు విజన్ అంటూ ఉండాలి. ఏఐలో కూడా ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుంటే మనం ఏం చేయలేం. ఇదంతా స్కిప్ చేస్తే మీ ఇష్టం, మరి నేర్చుకోలేరు మీరు. ప్రాంప్ట్ రాయడం రావాలి. ఏఐ మనం చేయాలంటే మొత్తం ప్రాంప్ట్లే ఉంటుంది. చూడండి, చేసి చూపిస్తాం మీకు ఎలా ఈజీ అసెట్ చేయడం అన్నది. చూసాం ఇంకా ముందు చూసారా ఈ ప్రాంప్ట్ ఒకటి జనరేట్ చేసాం. ఇది పవర్ఫుల్. ఇది కేవలం డ్యాన్స్ కాదు, ఒక స్టేజ్ తుఫాన్ ఇమేజ్ వచ్చింది. ఇట్లాంటి మనం గోల్డెన్ పర్ఫార్మెన్స్ ఇమేజ్ వస్తే దీని తగ్గట్టు మనం ప్రాంప్ట్ రాసుకోవాలి. వీడియో ప్రాంప్ట్ ఎట్లా ఉండాలి, స్టెప్ బై స్టెప్స్. మనకు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయనుకో, వాడిచ్చిన ప్రాంప్ట్ కూడా 2 డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే డైలాగ్ కట్ అయిపోతుంది. నేను అదే పని చేశాను. సేమ్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాడు, అందులో మనకు ఒక డైలాగు, యాంకర్ ఒక డైలాగు, ఇట్లా 3 డైలాగులు ఉన్నాయనుకో, ఆ డైలాగులు తీసేయాలి. ప్రాంప్ట్ కొన్ని డైలాగులు ఇచ్చుకుంటే వెళ్ళాలి. అప్పుడు మన డైలాగు, డ్యాన్సర్ డైలాగు వస్తుంది. తర్వాత ఇంకోటి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం 2 టైమ్స్ వేయాలి. ప్రాంప్ట్లో డైలాగ్ ఎక్కువ ఉన్నాయనుకో, చూడండి, ప్రాంప్ట్లో ఎక్కువ డైలాగులు ఉంటే డైలాగులు 2 డివైడ్ చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ జనరేట్ చేయాలి. ఫస్ట్ డైలాగు, ఇద్దరు పర్సన్స్ డైలాగ్ ఉన్నాయనుకో, డైలాగ్ ఎక్కువ ఉందనుకో, ఫస్ట్ పర్సన్ డైలాగ్ కొంచెం ఉండాలి. అది మిగతాది కట్ చేసి కాపీ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ డైలాగు సెకండ్ పర్సన్ది డ్యాన్స్ అదని కొంచెం ఉండాలి. మళ్ళీ మిగతా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాంప్ట్ మొత్తం ఇచ్చి ఈ నెక్స్ట్ డైలాగ్ యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ డైలాగ్ వచ్చి ఈ హోస్ట్ డైలాగ్ వచ్చి మళ్ళీ డాన్సర్ డైలాగ్, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ హోస్ట్ డైలాగ్ వచ్చి డాన్స్ డైలాగ్, అంటే డైలాగ్ వస్తుంది. డైలాగ్ రావాలంటే ఇది మీరు పాటించాలి, లేకుంటే సరిగా రాదు. గుర్తుంచుకోరు, ఇది కంపల్సరీ. మీరు అది మిస్ అయితే మీరు సరిగా చేయలేరు, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనం అనుకున్న దాంట్లో మనం సరిగా వాయిస్ రాలేదా, ఈ వాయిస్ నువ్వు ఎక్కువ డైలాగులు ఇచ్చేస్తే వాయిస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చూసుకోండి, మనం అవతారంలో చేస్తే కూడా డైలాగ్స్ ఎక్కువ ఇస్తుంది. మనం కావాలని షో అనుకున్నాం కాబట్టి డైలాగులు ఎక్కువ ఇచ్చినామా మొత్తం క్లమ్జీ అయిపోతుంది. అది క్లమ్జీ అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోతుంది వీడియో అంతా. చూసుకోండి, డైలాగులు చాలా తక్కువ ఉండాలి. అది 2 స్టెప్లో వేసుకోవాలి డైలాగులు. చూడండి, ఇదే మన మెయిన్ ప్రాంప్ట్. ఇంట్లోనే అసలైన వీడియో జనరేషన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఇదే మెయిన్ మొత్తం. ఇది మనం మన టాలెంట్తో రాసింది. ఇది మన ఆలోచన ఎట్లుంటే మన మేడని అడిగితే అది ఇస్తుంది. అడగాల్సిన బాధ్యత మనది. మనకేం కావాలో తెలియాలి. నాకేం కావాలో తెలియదు, నువ్వు ఏదో ఒకటి ఇయ్యా అంటే మన ఏదో ఒకటి ఇస్తారు. ఏఐలు ఏదో ఒకటి ఇస్తారు. మనకేం కావాలి స్పష్టంగా. శ్రీకృష్ణుని సుదర్శన చక్రంలాగా 360 యాంగిల్స్ ఉండాలి ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు. నా ఫీలింగ్, మీరేమనుకుంటారో తెలియదు, కానీ అట్లా ఉంటేనే మనం చేయగలం ఇలాంటి వీడియోలు. చూడండి, మనం చేసింది కానీ ఇప్పుడు మనం ప్రాంప్ట్ కాపీ చేసాం. మనం కాపీ ప్రాంప్ట్ పేస్ట్ చేసాం ఇక్కడ. ప్రాంప్ట్ కాపీ చేసాము. చూద్దాం, దీంట్లో నేను కొన్ని చేంజ్ చేస్తాను. చేయాల్సింది ఇదే ఒకటి ప్రాంప్ట్ కాపీ చేయాలి. మనకు కావాల్సిన ఒకటి ఫస్ట్ రూమ్ కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి.
ఫొటోస్ అప్లోడ్ చేయాలి. కొత్తగా ఇప్పుడు మనం ఇది నా పసుపు ఫోటో తీసాను ఒకటి. పసుపు ఫోటో తీసి లేటెస్ట్గా చేద్దాం ఎట్లా వస్తుందో చూసి ఒకసారి. ఇక్కడ మనం అవతార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన అవతార్ యాడ్ చేసుకోవాలి. అవతార్ యాడ్ చేసుకోవాలి. అప్పటి నుంచి మంచిగా మాట్లాడలేదు. ఓకే, చూడండి మన ఫోటో ఒక అవతారు మొత్తం ఇదంతా కాపీ చేసేసి పేస్ట్ చేసి ఓకే కొడతాం. చూడండి వీడియో జనరేట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది అది. టైం తీసుకుంటుంది. హలో, జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ప్లే చేసాం. ఇది జనరేట్ అయిపోయింది వీడియో. ప్లే వీడియో చూసాం ఎలా వచ్చింది. ఇది చూడండి, ప్లే చేసాం. ఇది మళ్ళీ కొత్తగా చేసిన అయినా మనం. అందరికీ నమస్కారం. ప్రద్యుమ్న డాన్స్ షో ఎపిసోడ్ 1కి స్వాగతం. ఇప్పుడు నరేష్ ఫోటో ఇట్లా వచ్చింది చూసాం కదా. ఇది మళ్ళీ జనరేట్ చేశాను, కాపీరైట్ వస్తుంది. అందరికీ నమస్కారం. ప్రద్యుమ్న డాన్స్ షో ఎపిసోడ్ 1కి స్వాగతం. ఇప్పుడు మన మొదటి ఈ కాపీ చేసింది మనము పేస్ట్ చేస్తున్నాం. ఒక నిమిషం. కొత్త చార్ట్ తీసుకున్నాం. చూడండి, కొత్త చార్ట్లో ఇది ఇక్కడ పేస్ట్ చేసేసినాం. పేస్ట్ చేసేసి కింద రాజు మనం చూసాం. వచ్చింది. ఇప్పుడు నేను ఒకటి ఇచ్చిన ప్రాంప్ట్ని తీసుకోండి, కాపీ చేసుకోండి. ఫస్ట్ చార్జిబిట్కి వెళ్ళండి. చిన్న కామెంట్, నేను ఒక ప్రాంప్ట్ మీకు ఇస్తాను. ఆ ప్రాంప్ట్లో నరేష్ పేరు చేంజ్ చేసి రాము పెట్టండి. యాంకర్ రాము, పోస్ట్ రాము పెట్టండి. అది పెట్టి రీప్లేస్ మొత్తం నరేష్ ఉన్న ప్లేస్లో రాము రాసి మాకు రీప్లేస్ చేసి పంపించండి ప్రాంప్ట్ను. చేయాల్సింది మీరు, నేను ఇచ్చిన ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకుని చార్జిబిట్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ లైవ్ మీద మీకు ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్లో నరేష్ పేరును రీప్లేస్ చేస్తూ మల్లేష్ రాయండి. మల్లేష్ రాశాడు. అప్పుడు ప్రాంప్ట్ జనరేట్ చేస్తాడు. చూసుకోండి, మల్లేష్ పేరుతో వచ్చింది.
చూశారు కదా ప్రత్యేక డాన్స్ షోకి ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం దీన్ని గూగుల్ ఫ్లోలో ప్రిపేర్ చేసుకోవాలి వీడియో. మనం గూగుల్ ఫ్లో అకౌంట్తో లాగిన్ అవ్వాలి. నాది ప్రైమ్ అకౌంట్. చూసాం ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన వీడియో ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. మనకు కావాల్సింది వీడియో 10 seconds 1x లో. దీనికి మనం ఫోటో యాడ్ చేయాలి. అవతార్ మీకు రావాలనుకుంటే, మీ ఫేస్ రావాలనుకుంటే అవతార్ పెట్టండి. నేను దీనికి అవతార్ పెడతలేను. మల్లేషన్ వేరే ప్రాంప్ట్ పెట్టాను కదా, వేరే నవ్వునా యాడ్ చేస్తాం. చూడండి ఫోటో అప్లోడ్ చేస్తున్నాం. ఫోటో అప్లోడ్ అయితే చూద్దాం. అప్లోడ్ అయినాక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. నేను అవతార్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. మళ్ళీ ఎందుకు నా ఫేస్ వస్తుందని చూసాం. ఇప్పుడు మనం ఓకే కొడదాం. జనరేట్ అవుతుంది వీడియో చూడండి. టైం పడుతుంది. నేనైతే జెమినీ అవతార్ కానీ గూగుల్ ఫ్లో కానీ ఈ రెండు వాడుతున్నాను. దీంతోనే వీడియోలు చేసుకోవచ్చు. నేను చాలా చెప్పాను, మొత్తం ప్రాంప్ట్లోనే ఉంటుందని. ఇది ఒకటైతే మెయిన్ ప్రాంప్ట్ మీకు ఇస్తాను చూడండి. ఈ ప్రాంప్ట్తోనే మీరు కొత్త ప్రాంప్ట్లు జనరేట్ చేసుకోండి. నేను ఇచ్చింది యాస్టీస్గా పెట్టకండి, మీరు చేంజ్ చేసుకోవాలి. మీకు మీ తగ్గట్టుగా ప్రాంప్ట్ చేంజ్ చేసుకుంటేనే మీకు చేయడం వచ్చినట్టు. యాస్టీస్ అది కాపీ చేసుకుంటే మీకు వర్క్ వచ్చినట్టు కాదు, నేర్చుకోవాలి. ట్రై చేయండి కొత్తగా. నా ఇచ్చిన ప్రాంప్ట్ను మీకు తగ్గట్టుగా డిఫరెంట్గా ట్రై చేయండి. వీడియో ఇంకా లోడ్ అవుతుంది. అయిందా కాలేదు, ఇంకా అవుతుంది. ఇది ఇంకో 2 minutes వచ్చేసింది వీడియో. చూసాం, జాగ్రత్తగా చూడండి. అందరికీ నమస్కారం. ప్రద్యుమ్న డాన్స్ షో ఎపిసోడ్ 1 కి స్వాగతం. ఇప్పుడు మన మొదటి కంటెస్టెంట్ మల్లేష్ కు ఘన స్వాగతం పలుకుదాం. అందరికీ నమస్కారం. ప్రద్యుమ్న డాన్స్ షో ఎపిసోడ్ 1 కి స్వాగతం. ఇప్పుడు మన మొదటి కంటెస్టెంట్ మల్లేష్ కు ఘన స్వాగతం పలుకుదాం. చూశారు కదా ఇట్లా ఉంది. వచ్చిన వీడియో ఇట్లా వచ్చింది. దాన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. చూసారా, మీకు వీడియో నచ్చిందా? చేసుకోండి. ప్రాంప్ట్ ఒకటి పెడతాను, నచ్చినట్టు చేసుకోండి. నేను చెప్పినట్టు ప్రాంప్ట్లో బాగా అప్డేట్ కండి. మీరు ఏ వీడియో చేయనా మన ప్రాంప్ట్లోనే ఉంటుంది. మీరు ప్రాంప్ట్ ఎంత అప్డేట్ అయితే అంత మంచిగా ఉంటుంది. నేను చెప్పే సలహా ఇదే. ప్రాంప్ట్ అయితే ఒక ప్రాంప్ట్ పెడతాను, మెయిన్ ప్రాంప్ట్. దాని నుంచి మీరు అన్నీ రెడీ చేసుకోండి. ఇదే దీని మీద మనం డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.